బాసర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పిప్పిరి నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు, ఇక నిరంకుశతత్వంపై కూడా పోరాడినటువంటి వీరులంటూ కూడా జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. అడవి బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బోత్ శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి పర్యవేక్షణలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు నాగేష్ గారిని, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి గడ్డ మీద దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యమని విజ్ఞప్తి చేస్తే ఆనాడు వేలాది మందితో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదే విధంగా శాసనసభ విప్ ఆది శ్రీనివాసరావు గారు, మరొక విప్ విజయ్ రమణ గారు, అదే విధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఖానాపూర్ శాసన సభ్యులు వెడమ బొజ్జు గారు. రాజకీయాలలో మనిషి పట్ల విశ్వాసం ఉండాలి, ఆ మనిషి